సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ. నేను మీ సంగీత. ఇక మీదట భర్తలు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకు అనంటే, మీరు మీ భార్యకు తెలియకుండా మద్యము సేవించినట్లయితే మీకు జైలు శిక్ష తప్పదు. ఎందుకు అనంటే, కొత్తగా వచ్చిన చట్టం ప్రకారము బిఎన్ఎస్ దాంట్లో 85 అదేవిధంగా 85B ప్రకారంగా భార్యకు ఇవి సెక్షన్స్ను అప్లికేబుల్ చేస్తూ మీ పైన కేసు వేసే అవకాశం ఉంది. ఎందుకు అనంటే, ఇప్పుడు ఎప్పుడైతే భార్య వద్దు, అసలు తాగొద్దు, తాగొస్తే నువ్వు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు, నన్ను తిడుతున్నావు, కొడుతున్నావు అని చెప్పినప్పటికీ కూడా భర్తలు ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారనో, లేదంటే ఏదో ఒక బాధలో ఉండో, లేకపోతే వర్క్ ప్రెజర్ తట్టుకోలేకనో, లేకపోతే ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు తాగేసి ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, భార్యను శారీరకంగా మానసికంగా చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే కొట్టడము, తిట్టడము, తర్వాత ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఇంకా మీ అమ్మ వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, మీ ఇంటి వాళ్ళు ఇలా, మీ తమ్ముడు ఇలా, మీ చెల్లిలా, మీ అక్కిలా అని చెప్పేసి ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని లేని వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఇక తిడుతూ ఉండడం. దానివల్ల ఇద్దరి మధ్యలో కూడా ఘర్షణ అనేది చోటు చేసుకుంటుంది. ఇకపోతే దాంతోపాటు కట్నం వేధింపులు కూడా. నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే బాగుండు, నాకు అప్పుడు ఇంత కట్నం ఇచ్చి చేసుకునే వాళ్ళు వచ్చారు, కానీ నేను నిన్ను చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి కట్నం లేదు అంటే నాకు ఇప్పుడు ఇంత కట్నం ఇవ్వు అని చెప్పేసి కట్నం వేధింపులు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇంకా అంతేకాకుండా చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో వీరికి నచ్చని మాట, ఎందుకంటే వీళ్ళు కంట్రోల్లో ఉండరు. మందు తాగిన తర్వాత మనిషి మొత్తం టోటల్గా చేంజ్ అయిపోతాడు. ఎందుకంటే అతను చెప్పిందే వేదం, అతను చెప్పిందే కరెక్ట్. ఇక భార్య వినలేదా, అతని చేతిలో ఏదన్నా ఉంటే దాన్ని వేసి కొట్టడమో, లేదు అనుకుంటే కింద వేసి పగలగొట్టడమో, ఇలాంటివే చోటు చేసుకుంటే పిల్లలు ఎవరైనా అడ్డు వచ్చారు అంటే భార్యను కూడా, అంటే అరే నేను ఫాదర్ని, నాకు ఒక పిల్లలు, నా పిల్లలు అని చెప్పేసి అన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళని నెట్టేయడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఒకవేళ అలాంటిది జరిగితే ఖచ్చితంగా ఆ మహిళ ఎవరైతే ఉంటారో ఆ భార్య దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నేను చెప్పిన సెక్షన్స్ కింద కనుక కేసు ఫైల్ చేసిందా, మీరు అనవసరంగా జైలుకు వెళ్ళేసి శిక్ష అనుభవించాల్సిందే. ఇక మీదట భార్య అనుమతి తీసుకొని భార్య తాగమంటేనే మీరు మద్యం సేవించాలి. లేని పక్షంలో అనవసరంగా ఆవిడ కనుక కేసు ఫైల్ చేసిందా, ఇక మీరు పోయి ఊసలెక్క పెట్టాల్సిన సిచ్యువేషన్కి వస్తుంది. ఇలాంటివి ఎందుకు అనంటే, ఇప్పుడు బిఎన్ఎస్లో ఎందుకు దీన్ని ఇన్వాల్వ్ చేశారు, తర్వాత నెక్స్ట్ అంటే ఇది 498A అంటే బిఎన్ఎస్ 85 అనేది పాత చట్టంలో ఐపీసీ సెక్షన్ 498A అంటే వేధింపులు, వరకట్న వేధింపులు, డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ వస్తాయి కదా, అదే దాన్ని బిఎన్ఎస్లో 85గా మనం చెప్తాం అన్నట్టు. దీనిని బేస్ చేసుకొని ఒకవేళ మీరు తాగుతారా, తాగేసి గమ్మున వచ్చేసి పడుకోవాలి. భార్యను వేధించడం కానివ్వండి, దుర్భాషలాడడం కానివ్వండి, ఇష్టానుసారంగా చేసుకోవడం కానివ్వండి. అంతేకాకుండా కొంతమంది అయితే వాళ్ళు కంట్రోల్ తప్పిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లంతా పాడు చేసేస్తారు మొత్తం. అంటే యూరిన్ చేసేసుకుంటారు, ఇంకా వామిటింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే ఆవిడ అక్కడ మానసికంగా కూడా ఇబ్బంది పడుతుంది అన్నట్టు. అరే ఎందుకు నా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు, ఎందుకని నేను తాగొద్దన్నా కూడా తాగుతున్నాడు అని చెప్పేసి. దాంతోపాటు ఇంకా ఖాళీగా ఉంటారు కొంతమంది. ఏం చేస్తారంటే ఫోను నెంబర్కి నొక్కేసి ఎవరికో ఫోన్ చేసి ఇష్టానుసారంగా తిట్టేస్తారు. అరే ఇంకా అసలు ఆ భాష మనం వినలేం, అంత దారుణంగా తిడుతూ ఉంటారు అన్నట్టు. తిట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చేదానికి కూడా స్కోప్స్ ఉంటాయి. ఎందుకంటే తాగితే ధైర్యం అయిపోతుంది, అసలు మొత్తము వాళ్ళ లోపల ఉన్న ఒక హీరోయిజం బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. ఇంకా నేను ఏదైనా చేయగలను, నన్ను ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు అన్న చెప్పేసి ఆ ధోరణిలో ఉంటారు. ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలోనే ఇక మీదట ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గనక మద్యం సేవించి ఇంటికి వచ్చారా ఇంకా జైలుకు వెళ్తున్నట్టే గుర్తుపెట్టుకోవాలి. లేదు అనుకుంటే పొరపాటే. భార్యలకు ఇన్ని రైట్స్ కూడా వస్తున్నాయి, అదేవిధంగా సైమల్టేనియస్గా భర్తలకు కూడా ఉంటున్నాయి. కాకపోతే ఈ చట్టాలు అనేవి బిఎన్ఎస్లో కొన్ని మార్పులు జరిగాయి, అదేవిధంగా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఎలాంటి శిక్షలు ఉంటున్నాయి, ఎలాంటి ఫైన్స్ ఉంటున్నాయి అనేది కూడా ఎప్పటికప్పుడు చట్టాలు కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి. జరుగుతున్న సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, అదేవిధంగా వీరు అనుభవిస్తున్న బాధలు అయి ఉండొచ్చు, ఇకపోతే వారిద్దరి మధ్యలో జరిగిన గొడవలు అయి ఉండొచ్చు, లేదంటే మాటల యుద్ధం అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎమోషనల్ అవన్నీ కూడా ఇప్పటికీ కూడా కోర్టులో ఎమోషనల్ కానివ్వండి, ఎఫెక్షన్స్ కానివ్వండి నడవదు. వాళ్ళకి కావాల్సింది సాక్ష్యాధారాలు. ఎందుకంటే ఎప్పుడైతే మద్యం సేవించినప్పుడు పర్సను కంట్రోల్లో ఉండడు.
వాళ్ళు కనుక వీడియో తీయడం కానివ్వండి ఇలాంటి చేసి మీరు కనుక ఇబ్బంది పెట్టారా, అరే మనిషి అసలు కంట్రోల్లో లేడు కదా, ఏదో తాగి చేశాడమ్మా అని చెప్పేసి అనడానికి లేదు. ఖచ్చితంగా పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వారిని ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. అది బిఎన్ఎస్ కొత్త చట్టం అనేది చెప్పడం జరుగుతుంది. దాంట్లో చెప్పడం చాలా క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక మీదట మద్యం సేవించేటప్పుడు ఆలోచన చెయ్యండి. ఇక మీరు ఎప్పుడో తాగుతారు, తాగొచ్చేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది మధ్యలో, అది తప్పించుకొని వచ్చేలోపు భార్యతోటి ప్రవర్తన బాగుంటే ఓకే, ప్రవర్తన మీద బాగాలేదా ఇంకా అనవసరంగా మీరు అక్కడ తప్పించుకున్నా ఇంట్లో మాత్రం తప్పించుకోవడానికి లేదు. పిల్లల విషయంలో కూడా చాలా వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొట్టేస్తున్నారు, కొట్టిన తర్వాత నెక్స్ట్ డే రోజు నాన్న అది అని చెప్పేసి అంటున్నారు. పిల్లలు కూడా భయాందోళనలకు గురి కావడం జరుగుతుంది. దాన్ని కూడా వాళ్ళు మీకు ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్స్లలో అప్లికేబుల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలపైన చేసుకోవడం అనేది నేరం, వారిని బెదిరించడం నేరం, వారిని భయాందోళనలకు గురి చేయడం అనేది నేరం. కాబట్టి తల్లిదండ్రులు అయ్యుండి పిల్లల్ని సంరక్షించాల్సింది పోయి ఇలాంటివి కూడా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా కోర్టులలో కూడా కేసులు మేము వింటూ ఉంటాం కదా, తాగొస్తేనే ఇట్లా చేస్తాడు, లేకపోతే మంచిగా ఉంటాడు, తాగి రాకపోతే ఇలా ఉంటాడు, తాగొచ్చినప్పుడు నన్ను ఇలా కొడతాడు, కానీ నెక్స్ట్ అది దిగిపోయిన తర్వాత నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు మేడం, అసలు నన్ను ఏమనడు, నా భర్త చాలా మంచోడు అని చెప్పేసి అంటారు. ఆ తాగితేనే అన్న మాట మాత్రమే వస్తుంది, కానీ ఇలాంటివి వస్తాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే కొత్త చట్టము 2023లో మనకు చట్టం వచ్చింది. కాబట్టి దాని ప్రకారంగా కాన్స్టిట్యూషన్ చేంజ్ అయింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ బిఎన్ఎస్ 85తో పాటు బిఎన్ఎస్ 85B అనేది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక మీదట హస్బెండ్స్ కనుక తాగితే మీరు భార్యలు పెట్టే కేసుల వల్ల అనవసరంగా జైలుకు వెళ్లాల్సిందే తప్పించి ఇంకా మీరు తప్పించుకోవడానికి లేదు. సో భర్తలు మీరందరూ ఇక జాగ్రత్త పడాల్సిందే. భార్యకు తెలియకుండా మీరు కనుక మద్యం సేవించారా జైలే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.